కష్టాలు పడ్డారా మీరు మాచర్ల వాసులందరూ కూడా? పల్నాడు మొత్తం కూడా మీ ప్రాణాలు త్యాగం చేశారు, ఎంత కష్టపడ్డారు, కుటుంబాలు త్యాగం చేశారు, గ్రామాలను వదిలిపోయారు, అవునా కదా? మళ్ళీ మనం 2029లో కూడా ఇదే విధంగా విజయం సాధించాలి, అవునా కదా? మీరందరూ కూడా పోరాట యోధులరా. పల్నాడు యుద్ధం చూశారు కదా, ఆ విధంగా యుద్ధం చేశారు. మళ్ళీ 2029లో కూడా పల్నాడు యుద్ధం చేద్దాం, అవునా కదా? నేను ఒకటే మిమ్మల్ని అడిగేది, మాచర్లే కాదు నర్సరావుపేట కూడా మీరు రావాలి ఒకసారి. ఏమంటారు? అరే పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అమ్మది, ఆయన తలకాయ అయితే మా తోక అయిపోయింది చివరికి. నాగార్జున సాగర్ మీది, అవునా కాదు? సాగర్ మీదేగా, వరకితలపూడి మీదేగా, బొగ్గువాగ మీదేగా. మాకేమున్నారా నర్సరావుపేటకి చెప్పండి? ఏమి లేవురా, చదువుకునే కాలేజీలు ఉన్నాయి అంతేరా, ఏమి లేవు. మీలాంటి పిల్లల్ని చదివిస్తాం, ప్రపంచవ్యాప్తంగా పంపిస్తాం, అవునా కదా? అరే తండ్రికి తగ్గ తనయుడు ఎవరు? బ్రహ్మారెడ్డి. తల్లికి తగ్గ తనయుడు బ్రహ్మారెడ్డి. అటువంటి పెద్ద పులి ఇక్కడ ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలగద రాగలేశమైనా దైత్య శోషణము చెరుపంగా భోగి భూష భువనాళిని నిలుపగా గౌరవ శాసనసభ్యులు శ్రీ జూలరెడ్డి బ్రహ్మానందరెడ్డి గారు వేదిక దగ్గరకు వచ్చారు. అలాగే గౌరవ శాసనసభ్యులు నర్సాపేట శ్రీ అరవింద్ బాబు గారిని, అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ దాసం ప్రవీణ్ గారిని, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ జాన్బాబు గారిని, అలాగే యువ నాయకులు శ్రీ గౌతమ్ రెడ్డి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు మనకి నృత్య కళా ప్రదర్శన చేసిన వాళ్ళు శ్రీ నాట్య తరంగిణి నాట్యానికి పూలమాలలతో జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. అట్నుంచే వస్తున్నాయి ఇంటికి. सामने जाओ, हो गया भी। जोहार अन्न एनटीआर, जोहार अन्न एनटीआर, जोहार।